చికెన్ రవ్వ రోల్స్ చేయబోతున్నామంట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. చికెన్ రవ్వ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్మా రవ్వ, చాట్ మసాలా పొడి, ఉప్పు, నూనె, ఉడికించి తురిమిన ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు త్వరగా పెట్టేస్తే నేను అలా వేడిగా తినేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఈ వర్షాకాలానికి అలాగే వింటర్కి కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టి వాటర్ వేసుకున్నాం అంతే. కొంచెం నీళ్ళు మరుగుతున్నాయి కదా ప్రవీణ, మనం ఈ బౌల్లో రవ్వ వేసుకుందాం, ఉప్మా రవ్వ. ఓకే, దీంట్లో ఆ నీళ్ళు వేయాలి. అవునా, వేడి నీళ్ళు వేసేసి అదే కడాయిలో మనం నూనె పెట్టాలి. సో ఒక 2 నిమిషాలు ఇది మనకి నానాలి. దీంట్లో మనం ఇప్పుడు కడాయిలో నూనె పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టేసుకుందాం. సో వాటర్ ఏం లేకుండా చూసుకొని దీంట్లో చూసారా కొంచెం మనకి సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఇలా వేసుకునే వల్ల. ఉప్మాలా అయిపోయింది. ఈ మనం వేడి నీళ్ళు కలుపుకున్న రవ్వ మిశ్రమంలో ఉడికించిన బోన్లెస్ చికెన్, అలాగే ఉడికించి తురిమిన ఆలు, దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా పౌడర్. ఇంకా పచ్చిమిర్చి ఒకటే కారం, మనకి చాట్ మసాలా కొంచెం ఎక్కువే ఉండాలి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకో. సో బంగాళదుంప తురుము కూడా వేసాం, ఉడికించిన బంగాళదుంప తురుము. ఉట్టి చికెన్తో అంత బాగుండదు ప్రవీణ. ఉప్మా రవ్వతో బంగాళదుంప అలాగే చికెన్ అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని రోల్స్ లాగా చేసి రవ్వలో డస్ట్ చేసుకోవాలి. ప్లేట్లో వేయనా? అన్నీ ఆల్రెడీ మనకి ఉడికినవే. ఓకే, జస్ట్ మనకి డీప్ ఫ్రై అవుతే సరిపోతుంది. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటేనే మంచిది, ఎందుకంటే రవ్వ అంతా కొంచెం నీట్గా కోట్ అవుతుంది. అది తెచ్చేస్తే నేను వేయించేస్తాను. సో అనేటప్పుడు ఒక్కసారి రవ్వని ఇలా అనుకుంటే ఆయిల్ మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో అన్నీ ఉడికించినవే కాబట్టి మనకి జస్ట్ అలా పైన క్రిస్పీగా ఫ్రై అయితే చాలు. సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే చాలు కదా? చాలు. చికెన్ రవ్వ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్మా రవ్వ, చాట్ మసాలా పొడి, ఉప్పు, నూనె, ఉడికించి తురిమిన ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్.
చికెన్ రవ్వ రోల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాండీ పెట్టి దానిలో కొద్దిగా నీళ్లు వేసి మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఉప్మా రవ్వ తీసుకోవాలి. మనం మరిగించిన నీళ్లను అందులో పోసి 2 మినిట్స్ రవ్వను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో నీళ్లు లేకుండా చూసుకొని నూనె వేసి డీప్ ఫ్రై కోసం వేడెక్కనివ్వాలి. పక్కన పెట్టిన బౌల్లో రవ్వని బాగా కలిపి దానిలో ఉడికించిన బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. తర్వాత ఉడికించి తురుముకున్న ఆలూను కూడా వేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ పిండిని రోల్స్ లాగా చేసి వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ రవ్వ రోల్స్ రెడీ.